హాయ్ ఆల్. టుడే మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో చాప్టర్ 8 హెల్త్ అండ్ వెల్బీయింగ్ మనం నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఒక విషయం ఏంటంటే టోటల్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో సీరియల్గా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఎక్కువ క్వశ్చన్స్ మనకి సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే వచ్చాయి తెలంగాణ సంబంధించి. కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. సో నౌ టాపిక్లోకి వెళ్తే కీ హైలైట్స్ వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చేసి కవరేజ్ వచ్చేసి మనకి 5 lakh to 10 lakh. అందులో 5 lakh ఉండేది ఒక ఫ్యామిలీకి సంవత్సరానికి, ఇప్పుడు 10 lakh అయిందన్నమాట. సో అంత కవరేజ్ ఉంది. తర్వాత మనకి 163 న్యూ అడ్వాన్స్డ్ మెడికల్ ప్రొసీజర్స్ దీనిలో కలిపారు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో. అంటే ఓవరాల్గా ఇప్పుడు 1835 మెడికల్ ప్రొసీజర్కి మనం ఎలిజిబుల్ అన్నమాట ఒక ఫ్యామిలీ. ఆ తర్వాత 24-25లో తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేశారు. 8 న్యూ మెడికల్ కాలేజెస్ స్టార్టెడ్ ఇన్ 24-25. ఇప్పుడు టోటల్గా తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్ వచ్చేసి 35 ఇవి గౌటివి అన్నమాట. సో మళ్ళీ దీంట్లో వచ్చేసి ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి 4090 ఉన్నాయి. అయితే మనకి కొత్తగా 24-25లో 16 న్యూ గౌట్ నర్సింగ్ కాలేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్. నౌ టోటల్ నెంబర్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ 37. అంటే మనకి 16 కొత్త నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు 24-25లో. మొత్తంగా చూస్తే అవి 37 ఉన్నాయి. ఈ బీఎస్సీ నర్సింగ్ సీట్లు అయితే 2860. అలాగే 28 న్యూ అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజెస్ వర్ ఎస్టాబ్లిష్డ్. ఆ తర్వాత మనకి 24-24లో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కి ఇంటర్పోల్ గుర్తింపు వచ్చింది. మన తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కి ఇంటర్పోల్ వారి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఓవరాల్ స్నాప్షాట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్. సో దీంట్లో ఏంటంటే మనకు మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 35. దీంట్లో ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని 4090. సో దీంట్లో ఒకటి ఏంటంటే కొడంగల్లో 25-26లో కొత్తగా ఇంకొక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత పీజీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో సూపర్ స్పెషాలిటీ సీట్స్, డిఎన్బి సీట్స్, ఇవైతే టాపు ఈ 3 బాగా ఇంపార్టెంట్. ఆ తర్వాత జస్ట్ ఇవి ఏంటంటే నర్సింగ్ కాలేజ్ 37, గౌట్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇది ఒక 40, అలా నార్మల్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన తెలంగాణలో 2 ఉన్నాయి. టీచింగ్ హాస్పిటల్స్ 47. ఓకే, ఇప్పుడు మేజర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ మన తెలంగాణలో మేజర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఎయిమ్స్ బీబీ నగర్, తర్వాత టిమ్స్ హైదరాబాద్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆ తర్వాత నిమ్స్ హైదరాబాద్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. ఎంఎన్జే అంటే మోయిన్ నవాజేంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అంటే ఇది క్యాన్సర్ గురించి ట్రీట్ చేస్తానమాట. ఇది మనకు 1955లో ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో 750 బెడ్ ఉన్నాయి. దాంట్లో టోటల్గా ఇది అపెక్స్ టీచింగ్ హాస్పిటల్స్ అన్నమాట ఇది. ఆ తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్, దీని కింద డయాలసిస్ సెంటర్స్ వచ్చేసి మనకి 83 ఉన్నాయి. అట్లనే 17 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. దీని కింద తెలంగాణ వైద్య విధాన పరిషత్. అయితే దీంట్లో వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్స్లో 85% బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్స్, అంటే పేదరిక రేఖకు దారిద్ర్య రేఖకు దిగ ఉన్న వారే దీంట్లో బెనిఫిషియరీస్ అన్నమాట, అంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఆ తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మనకు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ 2 సంస్థల కింద ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్తు, రెండోది వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దీని కింద వచ్చేసి మనకి 35 మెడికల్ కాలేజ్, మనకి ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం. 37 నర్సింగ్ కాలేజీలు, ఒక డెంటల్ హాస్పిటల్, 40 గౌట్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజెస్. ఓకే,
ఆ తర్వాత మనకి ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్, మనకి ఒకటి 108 అందరికీ తెలుసు ఎమర్జెన్సీ. ఈ 102 ఇది అమ్మ ఒడి అంబులెన్స్. ఇవి ఏంటంటే పికప్ అండ్ డ్రాప్, యాంటీనాటల్ అండ్ పోస్ట్ నాటల్, ఉమెన్ అండ్ ఇన్ఫాంట్స్. అంటే ప్రసవానికి ముందు, డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత. ఇప్పుడు డెలివరీకి ముందేమో చెకప్స్ కోసం, డెలివరీ తర్వాత ఈ పాప అండ్ మదర్ని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారనమాట. ఇది 102 అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించి అంబులెన్సులు. ఆ తర్వాత టీమ్ బేస్డ్ ఇనిషియేటివ్స్, ఇవి నార్మల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడానికి ఇస్తారన్నమాట. ఈ టోటల్గా మనకి సి సెక్షన్ డెలివరీ తగ్గించడానికి, నార్మల్ డెలివరీస్ ప్రోత్సహించడానికి ఇస్తున్నారు. అయితే ఇవి 3000 రూపీస్ ఇస్తారు. టీమ్ బేస్డ్ ఇనిషియేటివ్ ఎవరికెవరికి ఇస్తారు అంటే ఈ నార్మల్ డెలివరీ చేసిన డాక్టరు, ఆయనకు సంబంధించిన టీం అంటే నర్సులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరికీ కల్పిస్తారు. అయితే దీనికి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఆ బెంచ్ మార్క్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్లో మినిమం 85% దాటాలి. అంటే ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక 100 డెలివరీ చేశారు అనుకోండి, ఈ ఇయరు 85% దాటాలి. అంటే 85 డెలివరీస్ అయిన తర్వాత 86th డెలివరీ నుంచి వెళ్ళి ఇది 3000 రూపీస్ వస్తాయి ఒక్కొక్క డెలివరీకి. అంటే మినిమం ఒక బెంచ్ మార్క్ ఉంది ప్రతి హాస్పిటల్కి అన్నమాట. ఆ తర్వాత మనకి తెలంగాణ టీఎఫ్ఆర్ అయితే ఎస్ఆర్ఎస్ 2020 ప్రకారం 1.5 ఉంది, ఇండియాది 2.0. అంటే టీఎఫ్ఆర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు. ఒక ఉమెన్ ఎంతమందికి జన్మిస్తుందో దాన్ని బట్టి ఈ ఫెర్టిలిటీ రేట్ ఉంటుంది అన్నమాట. తెలంగాణలో ఒక ఉమెన్ 1.5 మెంబర్స్ అన్నట్టు యావరేజ్గా చెప్తున్నారు. ఇది శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2020 ప్రకారం. సో తెలంగాణ తక్కువ ఉంది టీఎఫ్ఆర్. ఆ తర్వాత నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఇది జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ అంటారు. ఇది మే 2013లో స్టార్ట్ చేయబడ్డది. దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు అర్బన్ పాపులేషన్. అంటే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం అర్బన్ పాపులేషన్కి దీని ఉద్దేశం. ఆ తర్వాత ద నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, అంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ లక్ష్యం వచ్చేసి 2025 నాటికి టీబీ ఫ్రీ తెలంగాణ లక్ష్యం. అంటే టీబీ రహిత తెలంగాణ లక్ష్యం 2025 నాటికి. ఇది మనం ఆల్రెడీ 24లో 91% అచీవ్మెంట్ అయిపోయినాం. ఆ తర్వాత మనకి ద నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బ్రోన్ డిసీజ్ కంట్రోల్, ఇది ఏంటంటే మనకి ఎయిమ్స్ టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ డిసీజెస్ లైక్ మలేరియా, ఫిలరియాసిస్, డెంగ్యూ అండ్ చికెన్ గున్యా. సో ఇలాంటి ఈ వ్యాధుల్ని మలేరియా, ఫిలరియాసిస్, డెంగ్యూ, చికెన్ గున్యా వీటిని వెక్టర్ బ్రోన్ డిసీజ్ అంటారు. సో వీటిని కంట్రోల్ చేయడం ఉద్దేశం వీటిలో భాగంగా దోమ తెరలు ఇవ్వడము, దోమ మందు కొట్టడము, ఇలాంటి పనులు చేస్తారన్నమాట. ఇది ప్రోగ్రాము ఏం ప్రమోట్ చేయడానికి మనకి ఫ్రైడే డ్రై డే అనే ఒక ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేస్తున్నారు. టు కంబాట్ మస్కిటో బ్రీడింగ్ అండ్ కండక్ట్ ఫీవర్ సర్వీస్ అదన్నమాట. సో దీని గురించి నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బ్రోన్ డిసీజ్ కంట్రోల్ గురించి. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. ఇది ఏంటంటే ఇది ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ ఆఫ్, ఇది ఇంప్లిమెంట్స్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది సెంట్రల్ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ స్కీమ్. అంటే దీనికి సహాయం కేంద్రం ఇస్తుంది. ఇది ఫుల్లీ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ప్రోగ్రామ్కి పూర్తి నిధులు మనకు మన జాతీయ ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు త్రూ ద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించిన ప్రివెంట్ చేయడానికి, అంటే ఎయిడ్స్ ప్రివెంట్ చేయడానికి సంబంధించిన పూర్తి నిధులు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఓకే, దీన్ని మేనేజ్ చేయడం వచ్చేసి ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు, దీని ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ తర్వాత నేషనల్ లిప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, తెలుగులో అయితే జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమం. ఇది 1955లో భారత ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడింది. సో కుష్టు నిర్మూలన అనేది లక్ష్యం అన్నమాట. ఆ తర్వాత ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్, ఇది 1976లో ఈ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ అయింది, అంటే అప్పుడు ప్రారంభించారు. దీని ప్రకారం వరల్డ్ బ్యాంక్ 1994-2002 వరకు ఈ గ్యాప్లో బ్లైండ్నెస్ని 1.4% నుంచి వెళ్ళి 0.3కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అన్నమాట.
ఆ తర్వాత నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ provides a comprehensive framework for improving healthcare quality across public health facilities including district hospitals, CHCs, PSCs, UPSCs and HWSCs. అంటే ఇది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు జనరల్గా హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిలో క్వాలిటీని పెంచడం కోసం అంటే హెల్త్ కేర్ క్వాలిటీని పెంచడం కోసం ఉద్దేశించనమాట ఇది హెల్త్ కేర్ క్వాలిటీ. ఓకే, ఆ తర్వాత కాయకల్ప్ అండ్ ముస్కాన్ ఇనిషియేటివ్స్. కాయకల్ప్ అంటే ఏంటంటే అవార్డ్ రికగ్నైజ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్లీన్లెస్, హైజీన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్. అంటే మనకి క్లీన్నెస్లో సంబంధించి, హైజీన్ సంబంధించి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ సంబంధించి ఏవైతే హాస్పిటల్స్ వాటికి ప్రియారిటీ ఇచ్చి, అంటే ఇవన్నీ పారామీటర్స్ అన్నమాట. మనకి ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స అందించే టైంలో ఇవి పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ ఏవేవి కలిగి ఉంటాయో వాటికి కాయకల్ప్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ హాస్పిటల్స్కి. తర్వాత ఈ ముస్కాన్ ఇనిషియేటివ్స్ ఇదేంటంటే ఇనిషియేటివ్ వాస్ టు ఇంట్రడ్యూస్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ SNCU న్యూ బార్న్ స్టెబిలైజేషన్. అంటే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన హెల్త్ కేర్ తీసుకునేటప్పుడు క్వాలిటీ హెల్త్ కేర్ తీసుకోవడం కానీ, వాటి మీద ఫోకస్ చేయడం కానీ అలాంటివి చేసిన వాటికి చిన్నపిల్లలకు సంబంధించి ఇలాంటి హాస్పిటల్స్కి మనకి ముస్కాన్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ. ఈ మీరు చేసే లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ నాకు ప్రోత్సాహం ఇస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేయడానికి నాకు ఆ ప్రోత్సాహం ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.